మదనపల్లి జిల్లా చిరకాల కోరికను నెరవేర్చిన సీఎం చంద్రబాబుకు ప్రతి ఒక్కరూ కృతజ్ఞతలు తెలపాలి. ఎమ్మెల్యే నల్లారి కిషోర్. చిరకాల కోరికను నెరవేర్చిన సీఎం చంద్రబాబుకు ప్రతి ఒక్కరూ కృతజ్ఞతలు తెలపాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పీలేరు నియోజకవర్గ శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి తెలిపారు. బుధవారం పీలేరు పట్టణంలోని నూతన ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓ శ్రీనివాస్ అధ్యక్షతన నూతన పీలేరు డివిజన్ పరిధిలోని తహసీల్దార్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పీలేరు నియోజకవర్గ శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ చిరకాల కోరిక అయిన మదనపల్లిని జిల్లా చేసిన సీఎం చంద్రబాబుకు, మంత్రి నారా లోకేష్కు కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా ప్రతి ఒక్కరూ వారికి శుభాకాంక్షలు తెలపాల్సిన అవసరం ఉందన్నారు. పీలేరు డివిజన్లో పేరుకుపోయిన సమస్యలను పరిష్కరించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు. కొత్తగా పీలేరు రెవెన్యూ డివిజన్లోకి వచ్చిన సదుం, సోమల మండలాల తహసీల్దార్లతో మాట్లాడుతూ గతంలో వలె కాకుండా ఇకపై నిజాయితీగా వ్యవహరిస్తూ ప్రజా సమస్యలను పరిష్కరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్లోని తహసీల్దార్లు శివకుమార్, మహేశ్వరిబాయ్, పనికుమార్ తదితరులతో పాటు స్థానిక నాయకులు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పురం రామ్మూర్తి, సింగిల్ విండో చైర్మన్ ఎల్లెల రెడ్డపరెడ్డి, టీడీపీ రాజంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి కోటపల్లి బాబురెడ్డి, స్థానిక నాయకులు శ్రీకాంత్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి, నారే సతీష్ రెడ్డి, పోలిశెట్టి సురేంద్ర, లక్ష్మీకర, వాల్మీకిపురం మండల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కోసూరు చంద్రమౌళి, కలికిరికి చెందిన ఆడిటర్ దినకర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారికి, లోకేష్ గారికి కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిన దినము. ఆ రోజు అధికారంలో లేనప్పుడు చంద్రబాబు గారు పిల్లర్లో కానీ, కలికిరిలో కానీ, నిధి మహానాల్లో కానీ ఆ రోజు ప్రామిస్ చేయడం జరిగింది. మనకు ఇట్లా మదనపల్లి జిల్లా ఖచ్చితంగా ఇస్తాము అని మనకు ప్రామిస్ చేయడం జరిగింది. ఆ రోజు దానికి అనుగుణంగా ఈరోజు ఆయన మాట నిలుపుకొని ప్రజల్లో పార్టీ పైన కానీ, చంద్రబాబు గారి నాయకత్వం పైన కానీ విశ్వాసం పెరిగింది. ఆ రోజు కూడా మనము మీటింగుల్లో చెప్పడం జరిగింది, మేము ఎవరికి వ్యతిరేకం కాదు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నారు, కడప జిల్లా 2 కాకపోతే 3 చేసుకోమని చెప్పడం జరిగింది. ఆ రోజు కడప జిల్లా నాయకులు కూడా స్టేజ్ పైన ఉన్నారు. ఆ రోజు ఎవరైతే కడప జిల్లా నాయకులు, ఆ రోజు తెలుగుదేశం పార్టీలో నాయకులు అందరూ కూడా స్టేజ్ పైన వచ్చారు. నేను మాట్లాడాం, మనం కడప జిల్లా చేసుకొని మీరే ముఖ్యమంత్రి, మా జిల్లా మాకు కావాలా, చిత్తూరు జిల్లాలోనే మీకు ఉండాలా అని ఆ రోజు మా కోరిక. ఈరోజు మదనపల్లి చరిత్ర ఉండేవు. 1911లో చిత్తూరు జిల్లా ఫామ్ అయితే సబ్ డివిజన్ కూడా అప్పుడే ఫామ్ అయింది మదనపల్లి. తర్వాత ఎన్నో కాలాలు కుప్పము, పొలంనేరు కూడా సబ్ డివిజన్ మదనపల్లి. ఇండియాలోనే బిగ్గెస్ట్ సబ్ డివిజన్. ఎప్పుడు ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ మదనపల్లి. 31 మండలాలు మదనపల్లికి ఉన్నాయి ముందంతా కూడా. ఆ రోజు కాబట్టి వైసీపీ టైంలో కొంచెము ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది. ఈరోజు మళ్ళీ అది రెక్టిఫై చేసి అన్నమయ్య జిల్లాను పేరు పెట్టి, దేవుని పేరు, ఒక ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి కాదు అన్నమయ్య. ఆయన వెంకటేశ్వర స్వామికి పరమ భక్తుడు. ఆయన రాజంపేట ఉన్నా, నేటివ్ ఉన్నా కూడా అందరికీ సంబంధించిన వ్యక్తి అతను. కాబట్టి ఈరోజు అన్నమయ్య పేరుతో మదనపల్లి జిల్లా స్టార్ట్ చేసి ఈరోజు కూడా పెద్ద ర్యాలీ చేయడం జరిగింది అక్కడ. ఇప్పుడే మేము ఎమ్మెల్యే, లోకల్ ఎమ్మెల్యే అందరూ ఈరోజు చాలా సంతోషకరం. ఈ రోజు నుంచి స్టార్ట్ అయింది. మంది కూడా సబ్ డివిజన్ కూడా 8 మండలాలు ఈరోజు మనకు కలిపినారు. పీలేరు సబ్ డివిజన్లో మన 6 మండలాలు కాక సదుము, సోమల. ఫ్యూచర్లో నాకు తెలిసి పులిచెర్లో 2 చెర్లు కూడా ఫ్యూచర్లో కలుపుతారు. అది ఎందుకంటే అవి చాలా దగ్గర పీలేరుకి అన్నింటికి ఆనుకొని ఉన్నాయి. ఫ్యూచర్లో కూడా కలపచ్చు అనుకుంటా. ప్రజల్లో విజ్ఞప్తి మేరకు ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఆలోచించండి ఫ్యూచర్లో. కాబట్టి ఈరోజు చాలా సంతోషజనకమైన దినము పీలేరు. కానీ ఈరోజు మున్సిపాలిటీ కూడా ఇప్పుడు ఈ జనాభా సెన్సస్ వల్ల ఇబ్బంది వచ్చింది మున్సిపాలిటీకి. కాబట్టి ఆ సెన్సస్ అయిపోయిన తర్వాత మన మున్సిపాలిటీ కూడా పీలేరు అవుతుంది. మనం కూడా తిరుపతి, చిత్తూరు, మదనపల్లి లాగా పీలేరు పెద్దగా అభివృద్ధి అయ్యేదానికి ఈ సబ్ డివిజన్ వల్ల మన